Here is the non-spoiler review of the film Karate Kid Legends తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఈరోజు చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది, జస్ట్ 1 hour 35 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే షోలోకి లోపు భైరవం అనే మూవీ రివ్యూ, నరివేట అనే మూవీ రివ్యూ కూడా ఇచ్చాను, చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను, వీడియో చూడండి. ఇంకా ఈ మా కంటెంట్ రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాననిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఈ కరాటే కిడ్ మూవీ తర్వాత తుడరం అనే మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. ఆ మూవీ కూడా చూశాను, థియేటర్లో చూశాను, కానీ కొన్ని కారణాల వల్ల రివ్యూ ఇవ్వలేకపోయాను. ఓటీటీకి వచ్చింది కాబట్టి రివ్యూ ఇస్తాను ఈ రివ్యూ అప్లోడ్ చేసిన 15 నిమిషాల తర్వాత. ఇంకా తుడరం మూవీ తర్వాత రివ్యూ తర్వాత కంకాజురా అనే వెబ్ సిరీస్ కూడా చూశాను. ఆ రివ్యూ ఇచ్చిన తుడరం మూవీ రివ్యూ ఇచ్చిన 15 నిమిషాలకు అది కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి మా కంటెంట్ చెక్ చేస్తూ ఉండండి. ఇంకా ఓవరాల్గా స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, నాకు మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఫ్యామిలీ ఉంటారు, ఒక చోట నుంచి ఇంకో చోటకు వస్తారు. అక్కడేమో ఒక మదర్ ఉంటుంది, ఒక చైల్డ్ ఉంటాడు. ఆ చైల్డ్ను ఒకడు కొడతాడు. వాడిని కొట్టాలనే ఉద్దేశంతో వాడు కరాటీ నేర్చుకుంటాడు. ఆ కరాటీలోనే ఓడించాలని కరాటీలోనే ఓడిద్దాం అనుకుంటాడు. ఇంతకీ ఓడించాడా లేదా అనేది స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన జస్ట్ 1 hour 35 minutesతో వచ్చిన ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్తే అస్సలు నచ్చలేదండి. బిలో యావరేజ్ అని అనిపించింది నాకైతే. ఫస్ట్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు మధ్యలో కొన్ని ఫైట్ సీన్స్ వర్కౌట్ అయినాయి, అవి తప్ప ఇంకేం వర్కౌట్ అవ్వలేదు. ప్లస్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. ఇందాక చెప్పినట్టు ప్లస్ పాయింట్స్లోకి వస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అక్కడక్కడ కొన్ని ఫైట్స్ ఉన్నాయి, అవి తప్ప ఇంకేమీ బాగలేదు. మిగతా డ్రామా అంతా బోరింగ్గా అనిపించింది. మళ్ళీ లాస్ట్ 30 minutes మళ్ళీ బాగానే ఉంది, ఎక్కడ బోర్ కొట్టలేదు. లాస్ట్ 30 minutes చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఇవి తప్ప ఫస్ట్ నుంచి లాస్ట్ ప్రీ క్లైమాక్స్ వరకు అక్కడక్కడ మధ్యలో 2-3 ఫైట్ సీన్స్, లాస్ట్ 30 minutes తప్ప మిగతాదంతా బోరింగ్గా అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి ఇవి మాత్రం నెగిటివ్స్. మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగోలేదు. ఇవి నెగిటివ్స్. అక్కడక్కడ బాగుంది అనేది పాజిటివ్, క్లైమాక్స్ ఒకటే బాగుంది అనేది పాజిటివ్, మిగతాదంతా నెగిటివ్ అని అనిపించింది నాకు. ఇంకంతేనండి. ఆల్రెడీ భైరవ మూవీ రివ్యూ, నరివెట్ట మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీడియో చూడండి. ఇంకో 15 నిమిషాల్లో తుడరం మూవీ అప్లోడ్ చేసిన 15 నిమిషాల్లో కంకాజురా వెబ్ సిరీస్ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి మా కంటెంట్ చెక్ చేస్తుండండి. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 2 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇంకంతేనండి. నా రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.